అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజాము నుంచి నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పోలీసులు, అధికారులు, సిబ్బంది కార్డన్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ముఖ్యంగా గంజాయి స్మగ్లర్లతో పాటు ఇతర సంఘ వ్యతిరేక శక్తులు, రౌడీ షీటర్లు, అనుమతులు లేని వాహనాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. పోలీసుల సోదాల్లో అనేక వాహనాలు సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన డీజిల్, ఇతర సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇటీవల కాలంలో అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకించి నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని గంజాయి స్మగ్లర్ల పట్ల ఉక్కుపాదం మోపాలంటూ పోలీసు అధికారులను, రాష్ట్ర హోంమంత్రిని కూడా ఆదేశించడంతో ఈగిల్ స్క్వాడ్తో పాటు విశాఖ రేంజ్ డీఐజీ, విశాఖ ఎస్పీ, అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఇంటింటికి వెళ్ళి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది 100 మందికి వరకు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కార్డన్ చర్చ్ పేరుతో శనివారం తెల్లవారుజాము నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు, అట్లాగే మన రేంజ్ ఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారు, ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ గొలుగొండ రామారావు, మాకవరపాలెం దామోదర్ నాయుడు, తారకేశ్వరరావు నాథవరం, అలాగే నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్స్ రమేష్ అండ్ ఉమామహేశ్వరరావు సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఎర్లీ అవర్స్ నుంచి ఈ పాకులపాడు గ్రామంలో గాంజా కోసం అని చెప్పేసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పత్రాలు లేని ఒక 44 టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ తాలూకా ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే విలేజెస్లో అక్రమంగా నిల్వ ఉంచిన కొన్ని ఇంట్లలోని డీజిల్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. ఇవన్నీ కూడా గాంజా నిర్మూలన కోసం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందులో భాగంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. గ్రామాల్లోని స్కూల్స్లోని కండక్ట్ చేస్తున్నాం. అలాగే త్వరలో కూడా మళ్ళీ ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక కార్యక్రమం కూడా రూపుదిద్దుకుంటున్నాం. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. థ్యాంక్స్.